సత్యాన్ గారు, గత 2 వారాలుగా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతూనే ఉంది. ఇక్కడ భారత్‌లో చూస్తే మాత్రం సామాన్యుడు ఈ పెరుగుతున్న ధరలతో పోరాటం చేస్తున్నాడు. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగే పరిస్థితి కనిపిస్తుంది? మరి ఆ ఇంపాక్టు ఎందుకు భారత్‌లో ఇంత తీవ్ర స్థాయిలో ధరల పెరుగుదలకు కారణమైందంటారు? ఓకే. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. అయితే ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు 2 చూడాలి మనం. రష్యా, ఉక్రెయిన్ ఏదైతే ఉందో అసలు ఏదైతే ఆ యుద్ధానికి గొడవ ఏంటిదనేది ఒకటి. నెంబర్ 2 మనకి ఎంతవరకు దాని నుంచి అనేది ఒకటి. అసలు ఉక్రెయిన్ అనేది రష్యాలోని భూభాగమే. ఒకప్పుడు సోవియట్ రష్యా మిఖైల్ గోర్బచేవ్ టైంలో విడిపోవటం జరిగింది. అయితే విడిపోయినప్పుడు ఏమనట్లే. కానీ ఇప్పుడు నాటో దళాలు అంటే అమెరికా వాళ్ళు ఉక్రెయిన్ని కలుపుకోవాలని ఈ ఉక్రెయిన్ బోర్డర్లో నాటో దళాలని ప్రవేశపెట్టడం వల్ల రష్యాకి ఏమవుతుంది అంటే ఉక్రెయిన్ నుంచి నాకు నష్టం ఏమి లేదు, కానీ నాటో దళాలు ఉక్రెయిన్ బోర్డర్లో ఉండటం వలన రష్యాకి ముప్పు ఉంటుంది. అమెరికా రష్యా ఏదైతే ఉన్నాయో ఆ గొడవతోటి అందుకని రష్యా ఏమంటుంది, నువ్వు నాటోలో చేరొద్దు, ఉక్రెయిన్ నువ్వు మామూలుగా ఉంటే నేనేమన్ను నిన్ను అని అంటుంది. అయితే ఈ ఉక్రెయిన్ మరి ఏం చెప్పిందో ఏమవుతుందో ఇక గత నెలల నుంచి నడుస్తుంది. ఇది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. ఇది ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక రోజుతోటి స్టార్ట్ అయిపోయి తెల్లారి యుద్ధం అని ఏముండదు. 3 నెలలు 6 నెలలు గతంలో ఏదైతే బోర్డర్లో ఇప్పుడు మనకి పాకిస్తాన్ బోర్డరు, చైనా బోర్డరు ఎట్లయితే ఉంటాయో ఇష్యూలు, అలానే రష్యా ఉక్రెయిన్ కూడా అప్పటి నుంచి నడుస్తుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైంది. ఈ ఎక్కువైన తర్వాత ఆ దళాలు ఏదైతే నాటో దళాలు బోర్డర్లో ఉండటం వలన అందుకని రష్యా ఇక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక స్టార్ట్ అయింది. ఇక 2 ఈగో హర్ట్ అయిపోయి ఇక ఎలా అయినా సరే వీళ్ళు వినేటట్లేదు మాట అని చెప్పేసి ఇక యుద్ధానికి దిగటం జరిగింది. ఇవాళకో 13 రోజు స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మిగతా వాళ్ళంతా యుద్ధం ఆపమంటారు. రష్యా ఏమంటుంది, నేను కొన్ని ప్రతిపాదన చేస్తా, నేను కనుక అది ఓకే అయితే నేను యుద్ధం విరమణ చేస్తా అంటుండు. అయితే ఫస్ట్ వర్డ్ ఏంటిది, ఉక్రెయిన్ నాటోలో ఉండొద్దు, చేరొద్దు. రెండోది ఆ బార్డర్లో ఏవైతే నాటో దళాలు ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇక ముందు ఇంకో 1-2 ఏవో కండిషన్స్ ఉన్నాయి, మీరు ఓకే అంటే. అయితే ఏంటిది, ఇప్పుడు అమెరికా వాళ్ళు నాటో దళాన్ని దింపినామని మేము మీకు సపోర్ట్ చేస్తామని అనటం, ఒకరోజు లేదనటం, ఇలా ఇప్పుడు యుద్ధం అయితే నడుస్తూనే ఉంది. మధ్య మధ్యలో విరామం ఇస్తారు. ఏమని, మన ఇండియన్ వాళ్ళని తీసుకురావడానికి వెనక్కి తీసుకోవడానికి వాళ్ళ కోసం కొంచెం మధ్యలో విరామం ఇచ్చినంత మాత్రం లేదు. మొన్న ఒక 2-3 రోజుల కింద ఒక 5-6 గంటలు విరామం ఇచ్చారు, మళ్ళీ స్టార్ట్ అన్నారు. ఈ అణు యుద్ధము అవి ఇవి ఉన్నాయి. అయితే ఇది ఇంతవరకు. ఇక రెండోది ఏంటిది, ఎప్పుడైతే వరల్డ్ మొత్తానికి ఈ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో అవన్నీ బాగా పెరిగిపోవటం జరిగింది. ఎప్పుడైతే బాగా పెరిగిపోయినాయో ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరగటం. ఈ ధరలు ఏవైతే పెరిగిపోయినాయో ఇప్పుడు మనకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే అనుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకునేవి. కాకపోతే ఒక విధంగా మనకి బెనిఫిటే. ఈ యుద్ధం వల్ల మనకి లాస్ లేదు. ఏ విధంగా లాస్ లేదు అనే దానికి ఏమిటి అంటే, ఇప్పుడు రష్యా స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ మూసేసారు. క్లోజ్ అయిపోయింది. ఎందుకు, ఈ యుద్ధంతో ఓపెన్ అయిపోతే ఆ షేర్లన్నీ బాటంకి వెళ్ళిపోతాయని ఎక్స్చేంజ్ని మూసేశారు. ఒకటి హోల్డ్లో పెట్టారు. ఇక రెండోది ఏంటిది, వరల్డ్లో ఏవైతే రష్యాకు సంబంధించిన షేర్లు ట్రేడ్ అవుతాయి, ఇప్పుడు మన ఇండియా కంపెనీ ట్రేడ్స్ ఈ ఏడిఆర్లో, జీడిఆర్లో ఎట్లా ట్రేడ్ అవుతాయో రష్యా షేర్లు కూడా వరల్డ్లో ట్రేడ్ అవుతాయి. అవన్నీ బాటంకి వెళ్ళిపోయినాయి. అంటే ఏంది, అమెరికా వాళ్ళు కానీ అమెరికాకి అంటే రష్యాకి ఎగనెస్ట్గా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యాకి ఎక్స్పోర్ట్ చేయొద్దు, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవద్దని ఒక కండిషన్ తోటి నడుస్తుంది. ఒకటి సప్లై చైన్ తెగిపోయింది. ఇంకొకటి ఏంటిది, వాళ్ళకి మనం ఎటువంటి సపోర్ట్ ఇవ్వద్దు అని ఆ కంపెనీ అంటే రష్యన్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ షేర్లన్నీ బాటంకి వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఇది ఒక వర్షన్. ఇక ఇంకొకటి ఏంటిది, MSCI అని ఒకటి ఉంటుంది, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే వరల్డ్లో ఏ కంట్రీలో ఏ కంపెనీలు మంచిది అని వాళ్ళే అనాలిసిస్ చేసి ఒక డేటా ఇస్తారు, ఒక లిస్ట్ ఇస్తారు. MSCI, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్. వీళ్ళు ఆల్రెడీ రష్యా కంపెనీలు ఏవైతే ఆ MSCI ఇండెక్స్లో
యాడ్ అయ్యి ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు డిలీట్ చేసిర్రో వాళ్ళు కొన్ని కంపెనీలని యాడ్ చేస్తారు. అయితే వాళ్ళు అట్లని రష్యాకి అగెన్స్ట్గా అమెరికా షేర్లను ఏమి యాడ్ చేయరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు వరల్డ్లో ఫేవర్గా ఉన్నారు అంటే రష్యాకి ఇప్పుడు మనం తటస్థంగా ఉన్నాం, మనం తటస్థంగా న్యూట్రల్గానే ఉన్నాం, న్యూట్రల్గా ఎవరికి వ్యతిరేకంగా పోకుండా. అందుకని ఓకే వీళ్ళు తటస్థంగా ఉంది కాబట్టి వీళ్ళ నుంచి అపాయం లేదు, వీళ్ళకి అపాయం లేదు. ఎవరికి? ఇండియాకి రష్యా నుంచి సపోర్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే అపాయం ఉండదు. అమెరికా నుంచి సపోర్ట్ ఉంటే ఉంటుంది, అపాయం ఉండదు. ఎవరికి? ఇండియాకి. కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి పాజిటివ్ ఉంది అని ఎంఎస్సిఐ వాళ్ళు రేపు ఎల్లుండో ఈ మధ్యకాలంలో కొన్ని స్క్రిప్ట్లను యాడ్ చేసి పెడతారు లిస్టు. అండ్ భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అనుకూలమైన సమయంగా రైట్ ఇతర దేశాల వాళ్ళు భావిస్తున్నారు. ఒకటి ఇక అదొకటి. ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటిది అంటే ఇప్పుడు FIIలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు? వరల్డ్లో ఎక్కడ ఏ దేశం బాగుంటే ఆ దేశంలో పెట్టుబడి పెడతారు. ఏ దేశం సేఫ్ జోన్లో ఉంది, ఎక్కడ అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా ఉంది అవన్నీ చూసుకుంటారు అని చూసి వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఏవైతే రష్యా ఉక్రెయిన్లో పెట్టడానికి వాళ్ళు ముందుకు రారు. ఎందుకోసం? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, వీళ్ళు యుద్ధం అంటుర్రు, ఏమో మనకెందుకు లేనిపోయింది అని అవన్నీ వెనకెళ్ళిపోయి అవి ఎన్ని ఉన్నాయి అంటే సుమారుగా $600 బిలియన్ ఇప్పుడు రెడీ ఉంది ఆడ ఫండ్ రెడీగా ఉంది. ఫండ్ $600 బిలియన్. ఈ $600 బిలియన్ ఎటు రావాలి? మళ్ళీ మన ఇండియాకే రావాలి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ఉందో అవన్నీ మళ్ళీ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా మన షేర్లు రియల్ వాల్యూలు తెలిసిపోతాయి. అంటే వాల్యూని అంటే అండి ఇప్పుడు వాల్యూ ఉన్నా కానీ అంతగా గుర్తింపు లేవు. కానీ ఎప్పుడైతే రష్యన్కి పోవాల్సిన ఫండ్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు రష్యాకి పోవాల్సిన ఫండు వెనక్కి వెళ్ళిపోయినాయో అవి ఇప్పుడు ఇండియాకి ఎప్పుడైతే రావటం మొదలవుతుందో అప్పుడు మన షేర్లు మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. సో నిధుల మళ్లింపు అనేది మన స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఉంటుంది. తద్వారా ఇక్కడ ఈ ఫండింగ్ అనేది పెరుగుతుంది. అయితే అది ఎప్పుడు అవుతుంది? యుద్ధం సమస్య పోవాలి ఒకటి. రెండోది ఇప్పుడు మార్చి మనం ఫైనాన్షియల్ ఇయర్లో ఎండింగ్లో ఉన్నాం ఒకటి. రెండోది ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినాయి. అవి 3 బీజేపీకి పాజిటివ్ ఉన్నాయి, ఒకటి హంగో ఏదో ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. అంటే ఓవరాల్గా మన గవర్నమెంట్ ఏవైతే కాకపోతే ఎగ్జిట్ పోల్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్స్ వచ్చే టైంకి అప్పుడు వరల్డ్ మొత్తం మన వైపు చూస్తుందుకుంటా. అంటే 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినాక మేజర్ ఏవైతే ఉందో మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎకానమీ బాగుంది, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని మొదలవుతాయి. ఎప్పుడు వస్తాయి? రేపు ఏప్రిల్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సర్దుమణిగాక రైట్. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోవాలి, ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోవాలి. ఇప్పుడు FIIలు ఆల్ టైమ్ హై ఎప్పుడైతే అక్టోబర్లో జరిగిందో అక్కడి నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు అంటే ఈ ఇయర్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు విత్డ్రాల్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళందరూ ఏం చేయాలిగా? ఒక స్టేజ్ వరకు విత్డ్రా అయిపోయి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ వస్తాయి ఒకటి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ రావాలి ఒకటి, పాజిటివ్ ఉందనేది ఎగ్జిట్ పోల్ చెప్తుంది. మళ్ళీ మార్చి 15, 16 తారీఖు మనకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అంటే ఏవైతే మన కంపెనీలు ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాయి అనేది. అయితే అవి ఫేవర్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటున్నా అంటే ఫిబ్రవరి మంత్ GST కలెక్షన్ 1.33 lakh crores వచ్చింది. అంటే ఇప్పటి వరకు హయ్యెస్ట్ రికార్డ్ అనమాట. అంటే GST ఏదైతే ట్యాక్స్ కలెక్షన్స్ ఉన్నాయో ఇంతవరకు రాలేదు, మొన్న ఫిబ్రవరిలో వచ్చింది. జనవరిలో కూడా 1 lakh. అంటే ఈ మధ్య కాలంలో 1 lakh crores ఎబో ఎప్పుడు కూడా హైలోనే ఉన్నాం మనం. అంటే ఎప్పుడైతే ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఏంటిది? రెవెన్యూ ఉన్నట్టు. అంటే సేల్స్ బాగున్నట్టు, టర్న్ బాగున్నట్టు, కంపెనీలు బాగున్నట్టు, కంపెనీలో ఒక ప్రాఫిట్ బాగున్నట్టు, ఇవన్నీ ఇండైరెక్ట్గా మనకి చెప్పకనే చెప్తున్నాయి అవి ఒకటి. ఇక తర్వాత మార్చి 15, 16కి అమెరికాలో వడ్డీ రేట్లది ఒక డెసిషన్ ఉంది. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ కూడా అంతకుముందు 0.5 అన్నారు, కానీ ఇప్పుడు 0.5 అనట్లేరు, 0.25 చేద్దామంటారు. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఏదైతే గొడవ వచ్చిందో వాళ్ళు వద్దులే ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి మళ్ళీ ఏమవుతుంది? ఏ విధంగా చూసినా ఇండియాకి ఫేవరే తప్ప అన్ఫేవర్ లేదు. ఇకపోతే ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి.
ఇప్పుడు అంతకుముందు $90 ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఇప్పుడు ఉండడం $30 అయింది, 150 అవుతుంది, 160 అవుతుంది. ఇప్పుడు 108 ఉన్న పెట్రోలు ఎలక్షన్స్ అయిపోగానే రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే ఒక్కసారే మరి 50% అంటే ఇప్పుడు బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు అన్నీ లాస్లోనే. అంటే ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో అప్పటి నుంచి రేట్లు పెంచలేదు వీళ్ళు. ఎందుకు పెంచట్లేదు? ఎలక్షన్స్ కోసమని. ఎప్పుడైతే ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసినాయో మళ్ళీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు చెప్పేస్తారు ఏమని, నువ్వు క్రూడ్ ఆయిల్ ఏం కొంటున్నావో, ఎంత కొంటున్నావో దాన్ని బట్టి నీ పెట్రోల్, డీజిల్ రోజు అప్పటి మాదిరే పావలా 30 పైసలు పెంచుకో బాబు అంటారు. రోజు వడ్డింపు ఉంటుంది. తక్కువని 15 రూపాయలు, 20 రూపాయలు పెరుగుతాయని రోజు ఇప్పుడు మనం చూస్తున్నాం. 15 రూపాయలు అట్లా పెరుగుతుందని మినిమం. అయితే ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటిది అంటే రష్యా ఏదైతే ఉందో ఆలోచించాలి ఇప్పుడు. ఇక మీరు అందరూ ఇప్పుడు రష్యాకి ఎక్స్పోర్ట్ లేవు, రష్యా నుంచి ఇంపోర్ట్ లేవు. కానీ మరి రష్యాలో ప్రొడక్షన్ ఏం కావాలి? అది ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు రష్యా ఏమంటుంది, అయ్యా నువ్వు నాకు ఫేవర్గా ఉన్నావు కాబట్టి నా దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, నీకు 25-27% డిస్కౌంట్కి నీకు ఇచ్చేస్తా, తీసుకో అంటుంది ఇప్పుడు రష్యా గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంది? మార్కెట్లో $130 ఉంది, 130-140 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. కానీ మనకి ఎంతకి ఇస్తా అంటుంది? 25-27% డిస్కౌంట్కి ఇస్తుంది. సో ఇప్పటికి అక్కడ మిగిలిపోయిన పేరుకుపోయిన ఈ నిల్వలన్నీ నిల్వలు కూడా మనకి తక్కువ, మనం కానీ ఫేవర్ గా ఉంటే మనకి అవి కూడా మనకి మళ్లింపు చేసే అవకాశం ఉందంటారు. 100%. దీన్ని ఏమంటారు అంటే ఇన్వెంటరీస్ అంటారు. నిల్వలు ఇన్వెంటరీస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి పేరుకుపోయినాయి. అక్కడ ఆ పేరుకుపోయిన నిల్వల్ని ఏం చేస్తుంది? వాళ్ళేమీ అట్లా ఉంచుకోరు. ఎందుకంటే ఏమో లేనిపోయింది మనకి ఎందుకు, ముందు మనకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇస్తే రేపు ఎప్పుడన్నా మనకి హెల్ప్ అవుతుంది, తెచ్చుకోవచ్చు వాళ్ళ. కరెక్ట్. అయితే ఇది అక్కడి నుంచి రావడానికి. ఇక ఎక్స్పోర్ట్ చేసేవి ఉన్నాయి రష్యాకి, వాళ్ళు ఇప్పుడు బ్యాన్ చేశారు. వేరే కంట్రీస్ ఎప్పుడైతే బ్యాన్ చేసిర్రో రష్యాకి ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనకేవైతే ఉన్నాయో అంటే మనకి ఇంపోర్ట్ ఏదైతే వాళ్ళు డిస్కౌంట్ చేసిండ్రో మళ్ళీ మనం ఏం చేస్తాం? వాళ్ళకి అవసరమైనవి మనకాడ ఎక్కువ ఉన్నాయి, మనం ఎక్స్పోర్ట్ చేసి మనం కూడా తక్కువలోనే ఇస్తాం. అంటే ఏంటిది? మ్యూచువల్గా ఇది మనకి బెనిఫిట్ అయ్యేది తప్ప లాస్ అయ్యేది కాదు. ఇది ఇన్ఫ్లేషన్ ఏదైతే అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరిగేది. అయితే ఒక్కసారి కరోనా టైంలో డిఫ్లేషన్కి పోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగటం, డిఫ్లేషన్ అంటే ధరలు పడిపోవటం. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే వరల్డ్ ఎకానమీ అంటే ట్రాన్స్పోర్ట్ పోయిందో, నిల్వలు ఇన్వెంటరీస్ ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో, ఒకటే లాజిక్ అనమాట. ఎప్పుడైతే నిల్వలు ఎక్కువైపోయినాయో అది కనుక యూజ్ చేయకపోతే బావులు ఎండిపోతాయి అన్నమాట. ఏది? క్రూడ్ ఆయిల్ బావులు. అందుకని ఓపెక్ అని అంటారు. గల్ఫ్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ ఏం చేసినాయి అంటే అప్పట్లో మన ఇండియాకి మైనస్లో ఇచ్చినాయి. అంటే ఏంది? అప్పుడు ఇచ్చినాయే తర్వాత కరోనా టైంలో మన ఎకానమీ ఏదైతే పోయిందో ఒక్క క్రూడ్ ఆయిల్ నిలబెట్టింది మన దేశాన్ని. అంటే క్రూడ్ ఆయిల్ మీద ఏదైతే మనకి వచ్చిన బెనిఫిట్ ఉందో, ఈ ఇన్సూరెన్స్లు అంటే ఈ లోన్లు అనుకోండి, వడ్డీ రేట్లు అనుకోండి, ఎకానమీ దెబ్బతింటే మనము పెట్రోల్, డీజిల్ తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదంటే దాని మీద వచ్చిన లాభాన్ని గవర్నమెంటు ఆ లోటు బడ్జెట్ పూడ్చుకుంది. అది జరిగింది. అది డిఫ్లేషన్ అనమాట. నా జీవితంలో ఒక్కసారే చూసిన డిఫ్లేషను అదే కరోనా టైంలో క్రూడ్ ఆయిల్ మైనస్కి వెళ్ళిపోవటం. అదే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల మన ఇండియాకి బెనిఫిటే తప్ప నెగిటివ్ కాదు. ఇది కనుక ఆలోచించగలిగితే వాల్యూ ఉన్నాయి, మీరు కొనుక్కోండి. మళ్ళీ ఏప్రిల్, మేకి మామూలుగా రిటర్న్స్ ఉండవు. ఇది నా నుంచి విశ్లేషణ. సో మొత్తంగా చూసినట్లయితే యుద్ధం వల్ల ఈ ధరల పెరుగుదల అనేది ఒక చిన్న పరోక్ష నష్టం అయితే, ప్రత్యక్షంగా కొన్ని $100 మిలియన్ నిధులు మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందంటారు. అదేవిధంగా అక్కడ పేరుకుపోయిన వస్తు నిల్వలు కూడా మన భారతదేశానికి దిగుమతుల రూపంలో వచ్చే అవకాశం ఉందంటారు. అవును. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది అని, భవిష్యత్తులో మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనే అంశం గురించి అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రజలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో
మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.